హాయ్ అందరికీ నమస్కారం. మీ పిల్లల్ని నవోదయలో చేర్చాలనుకుంటున్నారా? లేదంటే సైనిక్లో సీటు సంపాదించే విధంగా కోచింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా పేరు వివేక్ ముత్తోజు, మోటివేషనల్ స్పీకర్ అండ్ మెమొరీ ట్రైనర్. స్వామి వివేకానంద కోచింగ్ సెంటర్ మంచిర్యాల్లో స్థాపించి వివిధ స్టూడెంట్స్ అందరికీ కూడా కోచింగ్ ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కానివ్వండి, యూట్యూబ్ పేజ్ని కానివ్వండి స్టార్ట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మన ఆఫ్లైన్ కోచింగ్స్ కూడా మంచిర్యాల్లో, సూర్యానగర్లో ఆఫ్లైన్ కోచింగ్స్ కూడా జరుగుతున్నాయి. సో ముందుగా నవోదయ గురించి మాట్లాడుకుందాం, తర్వాత సైనిక్ గురించి మాట్లాడుకుందాం. సో నవోదయ ఇప్పటికే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఇప్పటికే నోటిఫికేషన్స్ కానివ్వండి, లేకపోతే అప్లికేషన్స్ కానివ్వండి, ఎడిటింగ్స్ కానివ్వండి అయిపోయాయి. సో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ డౌట్స్ ఉంటాయి. మేము ఏ బుక్ రిఫర్ చేయాలి, లేకపోతే ఎలాంటి కోచింగ్స్ మేము తీసుకోవాలి, ఇవన్నిటికీ కూడా నేను రానున్న వీడియోస్లో అన్నిటికీ క్లియర్గా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అదేవిధంగా చాలా డౌట్స్ కూడా మీకు ఉంటాయి. సో కింద నా నెంబర్ కూడా ఇస్తాను. ఆ నెంబర్ పైన మీరు నన్ను వాట్సాప్లో మీరు మెసేజ్ చేయొచ్చు. దానికి ప్రతి ఒక్కదానికి కూడా నేను రిప్లై ఇస్తాను. సో నవోదయ గురించి, సో ఎవరైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఏంటి అని అంటే ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళకి కేవలం కాగజ్నగర్లో మాత్రమే ప్రస్తుతానికి నవోదయ స్కూల్ అనేది ఉంది. సో 80 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పటికే 6000+ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సో 6,000 మంది కేవలం 80 సీట్ల కోసమే పోటీ పడతారు కాబట్టి చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ని కనుక తట్టుకొని మీరు సీట్ సంపాదించాలంటే డెఫినెట్గా మీరు అనుకున్నట్టు కేవలం 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ బుక్స్ చదివితే మాత్రం సరిపోదు. ఎందుకు అనంటే నవోదయ ప్రిపేర్ అవ్వాలి అనంటే మీకు కావాల్సిన బుక్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ బుక్స్ గురించి నేను చెప్తాను, దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా చెప్తాను. సో సైనిక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ అయితే ఇంకా సైనిక్ది రాలేదు. యాక్చువల్గా సైనిక్ ఎప్పుడు కూడా ఏప్రిల్లో ఉంటుంది, లేదంటే జనవరి 2nd or 3rd వీక్లో ఉంటుంది. సో ఇప్పటివరకు అయితే ఎలాంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. సో సైనిక్ గురించి అయితే వెయిట్ చేద్దాం. కానీ నవోదయ నోటిఫికేషన్ చాలామందికి తెలుసు, నోటిఫికేషన్ వచ్చేసింది, అప్లై డేట్స్ కూడా అయిపోయాయి. సో ఎగ్జామ్ December 13th రోజు ఉండబోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నవోదయ గురించి, ఎంట్రన్స్ ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే సైనిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కానివ్వండి, RMS ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి కానివ్వండి, సో ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించే కాకుండా డిఫరెంట్ కోచింగ్స్ గురించి మీరు ఏం చేస్తారంటే ఈ పేజ్ని మీరు ఫాలో అవ్వండి, ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వివేక్.